నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. సో ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, ఆస్ట్రాలజర్ తనిష్క మేడం ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. రకరకాల సమస్యలతో బయట సతమతం అవుతున్నారు. అందులో మేజర్ గా మనకు తెలియట్లేదు, ఇది ఫాస్ట్ జనరేషన్ లో ఉన్నాం కానీ మనకు తెలియట్లేదు కానీ నెగటివ్ ఎనర్జీస్ తో బాధపడే వాళ్ళ సంఖ్య అధికం. అదే నిజం కదండి. చాలా మంది నమ్మరు. ఇప్పుడు జరగని వాళ్ళు ఎందుకు నమ్ముతారు? ఏంటి ఏ యుగంలో ఉన్నావు అని అంటారు. పెయిన్ ఎవరికైతే నొప్పి ఉందో వాడిని అడగాలి, ఏ బాబు నీ నొప్పి ఏంటి అనేది. ఎవరి నొప్పి ఉందో వాడు చెప్పాలి. నొప్పి లేని వాడు ఏం చెప్తాడు? అసలు అవన్నీ తెలియదు వాళ్ళకి తెలియదు కదా. సో నెగటివ్ ఎనర్జీస్ ఇంపార్ట్ చేసే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు, దాంతో సతమతం అవుతున్నారు చాలా మంది. అట్లాంటి క్లయింట్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు మీకు. చాలా మంది అలాంటి వాటి నుంచి మీరు డెఫినెట్ గా మంచి మంచి రెమెడీస్, అంటే రెమెడీస్ ఇట్లా ఓపెన్ గా ఇక్కడ చెప్పడానికి కుదరదు. ఎందుకంటే నా నక్షత్రం వేరు, మీ నక్షత్రం వేరు, నా లగ్నం వేరు, మీ లగ్నం వేరు, నా సమస్య వేరు కదా. నా హ్యాండ్ ప్రింట్స్ వేరు, మీ హ్యాండ్ ప్రింట్స్ వేరు. అందుకని వాళ్ళ జాతకంలో చూసి చేయడమే కరెక్ట్. ఎగ్జాక్ట్. అందుకనే ఓపెన్ గా ఇక్కడ ఏమి రెమెడీస్ ఏమి చెప్పరు, కానీ ఎక్స్పీరియన్సెస్ డెఫినెట్ గా మనం కాల్స్ రూపంలో 100% ఇస్తున్నాం. ఎక్కడ దాంట్లో అయితే డౌటే లేదు. ఒక క్లయింట్ కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు, తమ ఎక్స్పీరియన్స్ ని మనతో పాటు షేర్ చేసుకోవడం. మాట్లాడదామా? హలో, నమస్తే అమ్మా, నేను పద్మిని మాట్లాడుతున్నాను. నమస్తే అండి. మీ సమస్య ఏంటి? మీరు ఎప్పుడు మేడం ని కన్సల్ట్ చేశారు? మరి మీ సమస్య తీరిందా? ఒక్కసారి మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకుంటారా? చెప్పండి అమ్మా, ఏంటి మీ సమస్య? మా బాబు అదే చదువు కోసమని అనుకున్నాను. మీ బాబు చదువు కోసం? ఓకే ఓకే. అంటే చదవట్లేదా? చిన్న పిల్లవాడా? చిన్నపిల్లవాడు. ఇంటరా? ఓకే ఓకే. అంటే మీ మాట వినకపోవటం, చదవకపోవటం అట్లా చేసేవాడా? మాట వినకపోవటం అంటే కొంచెం ప్రాబ్లం అట్లా అయ్యాడు. మంచిగా చదివే బాబే చదవకుండా? ఓకే ఓకే. మేడం గారి దగ్గర పూజలు అవి చేసిన తర్వాత ఇప్పుడు బాగా చదువుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ నార్మల్ అయిపోయాడా? మంచిగానే మార్కులు. ఎట్లా తెలుసు తనిష్క మేడం మీకు? మీరు అదే వీడియోస్ లో. ఓకే ఓకే. బట్ నమ్మకం ఎట్లా కుదిరింది? మేడం దగ్గరికే వెళ్ళాలి, మేడం చేతే చెప్పించుకోవాలి. 100% కరెక్ట్ చేస్తానని చెప్తున్నారు కదా. అవును. సరే, ట్రై చేద్దాం అనుకున్నారా? అవును. ఓకే. అయితే ఇప్పుడు 100%, ఇప్పుడు ఎవరైనా కూడా ఏమన్నా మేము 25% కరెక్ట్ చెప్తాము, 75% చెప్పాము అని అన్నారు. ఎవరైనా మేము 100% కరెక్ట్ చెప్తాము అని అంటారు. బట్ మేడం మాటలే నమ్మాలి అని ఎలా అనిపించింది అంటున్నా నేను. అంటే టీవీలో చూసాను కదా, సరే ఒకసారి ట్రై చేద్దాము అన్నట్టుగా. మేడం గారు కూడా మంచిగా మాట్లాడారు. సమస్య మీరు ముందు చెప్పారా, మేడమే చెప్పేశారా? మేడమే చెప్పారు. రైట్ రైట్. సో ఇప్పుడైతే సంతోషంగా ఉన్నారా? బాగానే ఉన్నాం. పోన్లేండి పోన్లేండి. చాలా చాలా కృతజ్ఞతలమ్మా, మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ. నమస్తే అండి. వీళ్ళు వచ్చి బాబు చాలా డిప్రెషన్ లో ఉన్నాడు. ఆయన అంటే మంచిగా చదివే అబ్బాయి కొన్ని రోజుల్లో ఎక్కువ డిప్రెషన్ కి వెళ్ళిపోయేసరికి ఆయనకి ఏంటంటే చదువు మీద ఇంట్రెస్ట్ లేకుండా అయిపోయింది. అంటే వీళ్ళు పేరెంట్స్ మధ్యలో కొంచెం ప్రాబ్లమ్స్ ఉండేదన్నమాట. అది ఎందుకంటే తల్లిదండ్రులు చాలా ప్రశాంతంగా ఉంటేనే కదా వాళ్ళు పిల్లలు కూడా బాగుంటారు, అంతే కదా. అందులో వయసుకు వస్తున్న పిల్లోడు టీన్స్ లో ఉన్నాడు. అప్పుడు ఏమైతుందంటే పేరెంట్స్ సుఖపడలేనప్పుడు వీళ్ళు బాధల్లో ఉంటారు. అసలు అప్పుడు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, వీళ్ళే ఇలా ఉన్నారు కదా, వాళ్ళ మీద వాళ్ళకి ఏంటంటే అవన్నీ థింక్ చేసి ఎక్కువ ఈలో డిప్రెషన్కి వెళ్ళిపోయాడు ఈ బాబు. సో తర్వాత చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, ప్లస్ తను వినేది కాదు చెప్పిన మాట, చాలా అంటే తను మొండిగా బిహేవ్ చేస్తే తను అట్లా అయిపోయాడు అనమాట. అయితే చాలా మంచోడు, బట్ అట్లా అయిండు. తర్వాత ఏమైందంటే ఈమె పూజ ఫాలో అయిన తర్వాత తను చాలా చేంజ్ అయ్యి ఇప్పుడు చాలా ప్రశాంత మంచిగా చదువుకుంటుండు. ప్లస్ ఇప్పుడు భార్య భర్తలు కూడా బాగున్నారు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్ లో ఎగ్జామ్ కూడా వస్తుంది బాబుకు. సో ఆ రిజల్ట్ కూడా మళ్ళీ తొందరగా చెప్తారు వాళ్ళు. అంటే ఆల్రెడీ చాలా చేంజ్ అయిపోయాడు, మంచిగా చదువుతున్నాడు. అంటే ఇవి డిప్రెషన్ అంటే మీకు ఏమని చెప్పేవారు? అబ్బాయి ఇంట్లోనే లోపల ఒక రూమ్ లో కూర్చోవడం ఇట్లాంటివి చేసేవారు? అంటే ఎవరితో సరిగా మాట్లాడేది లేదు, అసలు ముందుగా ఉన్నట్టుగా లేదు. వాళ్ళకి
ఏమైతుందంటే మాటలే ఇప్పుడు ఒకరు ఉన్న తల్లిదండ్రులు అంటే తప్పకుండా తల్లితో మాట్లాడాలి. సో ఆ మాటలు లేవు. సరే లేదు అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్యతో కూడా చాలా క్లోజ్ గా ఉంటారు కదా, వాళ్ళతో కూడా సరిగా మాట్లాడలేదు అనమాట. అంటే వాళ్ళకి ఏమైపోయింది, అసలు పిల్లలకు అంత అఫెక్షన్ లేనట్టుగా అయిపోయింది. వాళ్ళెవరో వీళ్ళెవరో అన్నట్టుగా నేను ఇప్పుడు ఇది అడగడానికి గల కారణం ఇట్లాంటి కాల్స్ నాకు చాలా వచ్చాయి. ఏమంటే మా పిల్లలు తలుపులు వేసేసుకొని లోపల కూర్చుంటున్నారు. అవును. ఈ ఏజ్ పిల్లలే, ప్రత్యేకించి ఒక 18 to 24, 25 ఇయర్స్ లోపు తలుపులు వేసుకొని కూర్చుంటున్నారండి, మాట్లాడట్లేదు. ఇది వరకు చాలా చలాకీగా ఉండేవారు, డిప్రెషన్ అంటున్నారు. సో ఈ సమస్యలను మీరు ఎలా సాల్వ్ చేస్తారు? అంటే వీళ్ళకి ఎందుకు వస్తుంది ఫస్ట్ ఆ సమస్య అనేది చూడాలి. ఇప్పుడు వీళ్ళ ఇంట్లో ఏంటంటే పేరెంట్స్ మధ్యలో ప్రాబ్లం ఉంది, సరి వచ్చింది. కొన్ని పిల్లలకి ఎట్లానంటే స్కూల్లో కాలేజ్ వెళ్తున్నప్పుడు కాలేజీలో ఎవరినో ఫ్రెండ్ సర్కిల్లో ఏదైనా గొడవలు అయ్యి వాళ్ళ మాటలు తట్టుకోలేకుండా, కొన్ని వాళ్ళ సర్కిల్ ఏమైతుందంటే ఈయనకి ఎవరు క్లోజ్ ఫ్రెండ్ లేకుండా అట్లా కూడా బాధపడే వాళ్ళు ఉంటారు. సో అక్కడ ఎవరైనా ఈ పిల్లోని బ్లేమ్ చేయడం, ఊరికే ఏదో టార్చర్ పెట్టడం, ఇలాంటివి ఉంటే కూడా వీళ్ళకి ఏమైతుందంటే ఆ డిప్రెషన్ అనేది ఇప్పుడు ఇంటికి వచ్చి చెప్పరు కొన్ని పిల్లలు. కొంతమంది ఏంటంటే ఇలా అవుతుందంటే మళ్ళీ పేరెంట్స్ ఏమైనా గట్టిగా మాట్లాడతారో ఏమని వాళ్ళంతలో వాళ్ళు సైలెంట్ గా రూమ్ లో వెళ్ళి కూర్చుంటారు. ఇంకొకరికి ఏంటంటే స్టడీస్ మీద కొంచెం ఇంట్రెస్ట్ లేకుండా కొన్ని ఏమైతుందంటే ఎంత చదివినా వాళ్ళకి అసలు వాళ్ళకి మైండ్ లో అవి ఎక్కదు. అసలు ఏమైతుందంటే వాళ్ళు పేరెంట్స్ తిడతారో ఏమన్న భయం. సరే మనకు ఇంత ఖర్చు పెట్టి చేయిస్తున్నారు కానీ చదువు మనకు అసలు మన ఎగ్జామ్ టైమింగ్ లో ఏదో ఒక డిస్టర్బెన్స్ వల్ల వాళ్ళు సరిగా రాయలేకుండా పోవచ్చు. ఆ ఒక డిప్రెషన్ ఉన్న వాళ్ళు కూడా ఇట్లనే సైలెంట్ కామ్ అయిపోతారు. అంటే కొన్ని పిల్లలు ఏమైతుందంటే పేరెంట్స్ కు భయపడుతూ ఉండే వాళ్ళు ఉంటారు. కొన్ని పిల్లలు ఏమైతుందంటే అసలు చుట్టూ ఉన్న ఫ్రెండ్ సర్కిల్ కానీ పక్కన కాలేజ్ లో కానీ ఏదైనా వీళ్ళ వల్ల కూడా బాధపడి అట్లా డిప్రెషన్ కి వెళ్లే పిల్లలు ఉంటారు. అయితే ఇప్పుడు వీళ్ళకి ఎందుకు ఇలాంటి ఇష్యూ వస్తుంది, కొంతమందికి ఏంటంటే ఆ టీనేజ్ లో ఎవరైనా అమ్మాయిని ఇష్టపడము. సో దాని వల్ల కూడా వాళ్ళకి ఏమైతుందంటే ఇప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ సో వాళ్ళు ఇష్టపడుతున్నప్పుడు సో వాళ్ళకి అదొకటి మైండ్ లో ఉండిపోతుంది. వాళ్ళకి తెలియదు కదా అసలు. అప్పుడు వాళ్ళు మంచిగా చదువుకునే టైమింగ్ లో ఇదంతా ఈ ఒక డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది. సరే ఇది ఎందుకో జాతక రీతిగా అందరు పిల్లలు అలా ఉంటారని కూడా కాదు, కొన్ని జాతకాలు అట్లా ఉంటుంది. సో వాళ్ళకి ఆ టైమింగ్ లో ఇప్పుడు హైయర్ స్టడీ సంబంధించిన 4th హౌస్ లో నెగిటివ్ గ్రహం ఉన్నప్పుడు ఆ టైమింగ్ లో వాళ్ళకి అట్లా జరుగుతుంది. ఇంతవరకు మా బాబు బాగున్నాడండి, ఇప్పుడు వాళ్ళు కూడా చెప్పారు కదా వాళ్ళ బాబు చాలా మంచిగా ఉండేవాడు. ఈ ప్రేమల గురించి అంటే ప్రేమించుకోవటం తప్పు కాదా అనేది పక్కన పెట్టేస్తే చిన్న వయసులో ఇప్పుడు 18 ఇయర్స్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎవరెవరినో ప్రేమించడం, వాళ్ళు చదువు మీద ధ్యాస పెట్టకుండా ఇట్లా ప్రేమల మీద ఇట్లాంటి కాల్స్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్ చదువుతున్న పిల్లలు అసలు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు ఇంట్లోంచి, కానీ ఏమైతుందంటే అట్లా వెళ్ళిపోతున్నారు. మళ్ళీ వీళ్ళు పేరెంట్స్ ఏం చేయలేకుండా చాలా బాధపడి మళ్ళీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇప్పుడు వాళ్ళ స్టడీ పోయింది పిల్లలకి, ఎందుకంటే చదువు అంటే వస్తే మళ్ళీ ఎక్కడైనా తీసుకెళ్లిపోతారని ఆ పిల్లలు స్టడీస్ కూడా కంప్లీట్ చేయలేకుండా వెళ్ళిపోతున్నారు. తర్వాత వాళ్ళకి ఇన్కమ్ ఉండదు, ఎట్లా జాబ్ ఎవరు ఇస్తారు? అసలు ఇదే గ్రహస్థితి మేడం, అంటే వయసు కాని వయసులో ప్రేమించుకోవటం అనేది ఏ గ్రహస్థితి కింద మీరు వీళ్ళకి వచ్చి జాతకంలో ఆ దశ స్టార్ట్ అవుతుంది చూడండి. మాక్సిమం చూసారంటే చంద్రదశలో కానీ శుక్ర మహాదశ వచ్చినప్పుడు కానీ ఇట్లా లవ్ లో పడతారు. అసలు అది కామన్, ఎందుకంటే చంద్రుడు వీళ్ళిద్దరు మేజర్ దానికి సంబంధించి. శుక్రుడు ప్రేమ అంటేనే శుక్రుడు. సో అప్పుడు ఏమైతుంది ఈ దేనికి సంబంధించిన దశ వచ్చినప్పుడు అసలు తప్పకుండా అట్లా వాళ్ళు సరే ఇష్టపడడం, కానీ ఆ గ్రహాలు బాగా లేకుండా ఉంటుంది. అయితే లవ్ మ్యారేజ్ అవ్వడానికి శుక్రుడు ఏంటంటే 6th లో కానీ 8th లో కానీ 12th లో కానీ లగ్నంలోంచి ఉంటే వాళ్ళకి మాక్సిమం 90% లవ్ మ్యారేజ్ అవుతుంది. ఇది చాలా వరకు జాతకం చూడగానే చెప్పేవచ్చాం మనం. సో అట్లా కూడా వాళ్ళకి ఏమైతుందంటే జాతక రీతి ఓకే ఇష్టపడుతున్నారు, దానివల్ల ఏం తప్పేం లేదు, కానీ వాళ్ళకి పర్టికులర్ గా స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత కెరియర్ లో మంచిగా సెటిల్ అయిన తర్వాత చేసుకోవచ్చు. ఆ చిన్న ఏజ్ లోనే చేసుకోవడం అది ఇంకా తప్పు. సో ఇవి కూడా మీరు సాల్వ్ చేసి కానీ ఒక ఇష్టపడి వెళ్ళిపోయిన వాళ్ళని తీసుకురమ్మని చెప్పడం చాలా తప్పు. అట్లా తీసుకురాకూడదు, అయిపోయింది ఆల్రెడీ, వాళ్ళకే రాసి పెట్టేడేమో. వాళ్ళ లైఫ్ బాగుండడానికి చేయవచ్చు, లైఫ్ బాగుండడానికి మీరు ఎప్పుడు నెగటివ్ చేయరు. చాలా మంది ఏం తెలుసా, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు, మా క్యాస్ట్ వేరే మా దగ్గరికి రావాలి అంతే, అట్లానంటే నేను చేయను అని చెప్తాను. అవునా? వద్దనే అంటున్నా, ఎందుకంటే అది వాళ్ళు కేరళ వాళ్ళు కూడా ఒప్పుకోరు. రీజన్ ఏంటంటే ఒకరిని బాధ పెట్టి అసలు ఒకరు ఇష్టపడే వాళ్ళని మనం అట్లా విడదీయడం మంచిది కాదు.
అది చాలా తప్పు అవుతుంది. సో ఆ విషయం వద్దనే చెప్తాం. ఒకవేళ వాళ్ళు మంచిగా ఉండడానికి కావాలంటే చేస్తాం రెమెడీని చెప్తాం. వాళ్ళ లైఫ్ ఇట్లా నెగటివ్ గా ఆలోచించేటట్టయితే మీరేం కాల్ చేయక్కర్లేదు. కానీ మా జీవితాలు బాగుండాలి, లేకపోతే పిల్లలు ఇప్పుడు పిల్లలు చదువుల విషయంలో కూడా ఒకవేళ ఇబ్బంది పడుతున్నారు, ఎట్లా ఇప్పటిదాకా బాగా చదివాడు మా పిల్లాడు బాగా చదవట్లేదు, ధ్యాస పెట్టలేకపోతున్నాడు, డిప్రెషన్ తో బాధపడుతున్నాడు, ఇట్లాంటి ఏ సమస్యలైనా ఒక్కసారి మీరు మేడం ని కన్సల్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. నేను చాలా సార్లు చెప్పాను, మీరు జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మీరు ఊరుకోండి, మీరు ఏం సమస్యల ముందు మీరు చెప్పేయద్దు, మేడమే చెప్తారు. కరెక్ట్ గా గెస్ట్ చేశారు అనుకుంటేనే నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళండి. అంతేనా మేడం? రైట్ మేడం, చాలా చాలా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.